ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నంలో పెందుర్తి దగ్గర జరుగుతున్న రోడ్ వర్క్ ని అండ్ అలాగే రోడ్ వైడనింగ్ వర్క్ ని మనమైతే చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన పెందుర్తి ఉంది కదా, పెందుర్తి దగ్గర చాలా వరకు రోడ్ని కొడుతున్నారు. అసలు ఈ రోడ్ ఎందుకు కొడుతున్నారు అబ్బా అనిపించింది నాకైతే. తర్వాత తెలిసింది రోడ్కి చివరి డ్రైనేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలానే మనకి రోడ్ కూడా కొంచెం ఎక్స్టెండ్ అవ్వబోతుంది. అంటే మనకి రోడ్ విడ్త్ కాస్త పెరగబోతుంది అనమాట. సో ఇలా ఉండే రోడ్డు ఇలా అవ్వబోతుంది. సో మరి ఎలా జరుగుతుంది వర్క్ అసలు? అక్కడ కంప్లీట్గా వర్క్ స్టాటస్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అండ్ అలాగే అక్కడ జరుగుతున్న వర్క్ని కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. విజువల్స్ కన్నా ముందు అసలు పెందుర్తి ఎక్కడుంది, అండ్ అలాగే పెందుర్తి తెలియని ఉంటే ఎవడో ఉండడు, కానీ తెలియని ఎవడో కూడా ఉండొచ్చు కదా, ఆడి కోసమే మ్యాప్ వ్యూలో చూద్దాం. తర్వాత విజువల్స్ని డైరెక్ట్గా చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి, చలో. ఇక మన మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనబడుతుంది కదా, మన విశాఖపట్నంలో ఉన్న పెందుర్తి జంక్షన్ ఇదిగోండి ఇదే. సో ఇది మన నేషనల్ 16 ఉంది కదా, నేషనల్ 16 దగ్గరలో ఉంటుంది, మన విశాఖపట్నం బైపాస్లో ఉండే నేషనల్ 16కి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్కి మనకి ఇటువైపు చూసుకున్నట్లయితే రైల్వే బ్రిడ్జ్ దాకా, అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే అయ్యప్ప స్వామి టెంపుల్ దాకా రోడ్ వైడనింగ్ జరుగుతుంది. ఈ రోడ్ వైడనింగ్ ఎలా జరుగుతుంది, అండ్ అలానే మనకి కంప్లీట్గా ఇటు నుంచి అటు వరకు వెళ్ళి మనం విజువల్స్ చూడబోతున్నాం రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది జంక్షన్ అయితే. ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే టువర్డ్స్ అరకు వెళ్తాం, రైట్ తీసుకున్నామంటే టువర్డ్స్ మన అన్నేటి జంక్షన్ వెళ్తాం, లేదా మధ్యలో వచ్చి సుజాత నగర్, పెందుర్తి, తర్వాత మన వేపగుంట, అలానే గోపాలపట్నం, అండ్ తర్వాత ఎన్ఐడి వెళ్ళొచ్చు, అండ్ అలా సిటీలోకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఇలా సైడ్గా వెళ్ళామంటే టువర్డ్స్ ఆనందపురమే వెళ్తాం, అండ్ అలాగే ఈ నేషనల్ 16 కనెక్ట్ అవుతాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పెందుర్తి బైపాస్ అనమాట. ఇది కంప్లీట్గా మనం చూసుకున్నట్లయితే వైజాగ్ బైపాస్, ఈ చిన్న ప్లేస్లో మాత్రం మన పెందుర్తికి బైపాస్. సో ఈ రోడ్ని కూడా డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా జర్నీ చేయొచ్చు. మరి ఇప్పుడు ఇక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో చూడడానికి వెళ్దామా, చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్గా ఈ పెందుర్తి దగ్గర ఈ రోడ్ వైడనింగ్ వర్క్ ఎలా జరుగుతున్నది మ్యాప్ వ్యూలోని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్దాం విజువల్ చూడడానికి, చలో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా రైల్ బ్రిడ్జ్ చూపించే కదా మ్యాప్ వ్యూలోని అక్కడ ఉన్నాం. అక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది రోడ్ వైడనింగ్ జరుగుతున్నట్టు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది విఎంఆర్డీఏ మ్యాప్లోని. ఇక్కడ మొత్తం 45 మీటర్స్ అయితే ఉంటుంది, అంటే అరౌండ్ ఒక 140 ఫీట్ వరకు ఈ రోడ్ అయితే వైడన్ అవ్వబోతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి డ్రైన్ వర్క్ అయితే కనబడుతుంది. రైట్ సైడ్లో బాగా డ్రైన్ వర్క్ అవుతుంది. రైట్ సైడ్లో కంప్లీట్గా మనకైతే కల్వర్ట్ లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలానే ఈ పక్కనే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్లాన్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకి ఎలక్ట్రికల్ పోల్స్ అనేవి పైనే ఉండో, మొత్తం కింద నుంచే ఎలక్ట్రిసిటీ అని వెళ్తుంది. మనమైతే పెందుర్తి జంక్షన్ దాకా వచ్చాం. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే టువర్డ్స్ మనమైతే మన పెందుర్తి, తర్వాత సుజాత నగర్, ఆ తర్వాత మన వేపగుంట, అలా ఎన్ఐడి దాకా వెళ్ళొచ్చు. అండ్ అలా మనం వెనక్కి చూసుకున్నట్లయితే లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, మనం టువర్డ్స్ మన కొత్త వలస, ఎస్కోట, అలా మనం ముందుకు వెళ్ళామంటే అరకు వెళ్తాం. మీరు చూసుకోవచ్చు ఆ రోడ్ కూడా నేను ఆల్మోస్ట్ చూపించాను. అరకు ఘాట్ కంప్లీట్గా అటువైపు ఎలా ఉందనేది, అండ్ అలాగే అరకులో బైపాస్ కూడా చూపించాను. అప్కమింగ్ వీడియోలో ఇంకా బ్యూటిఫుల్గా అరకుని చూపించబోతున్నాను. మరి ఆ వీడియోస్ కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూడండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనం ఈ జంక్షన్ నుంచి ఇంకా ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్తున్నప్పుడు మనకి చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో డ్రైన్ వర్క్స్, ఇంకా ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా, ఆ వర్క్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. ఒక జేసీబీ అయితే కంప్లీట్గా క్లియర్ చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇంకొక ఎక్స్ట్రాక్టర్ అయితే వర్క్ చేస్తుంది. అండ్ అలా కంప్లీట్గా ఈ ప్లేస్ అంతా కూడా వర్క్ అయితే జరుగుతుంది. మీరు స్కై వ్యూలో విజువల్స్ అయితే చూస్తున్నారు. అండ్ మీకు నేను అప్కమింగ్ వీడియోలోని కంప్లీట్గా రైడ్ వేలో కూడా చూపిస్తాను ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అండ్ అలానే మీరు చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి ఈ డ్రైన్ ఎలా వెళ్తుంది అనేది, అండ్ ఆ పక్క నుంచి మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా వెళ్తుంది అన్నారు. మరి ఆ రెండు వర్క్స్ ఇక్కడే జరుగుతున్నాయి.
ఈ రోడ్ కానీ వైడన్ అయిందంటే ఈ రూట్లో మనకి ఆల్మోస్ట్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు. అండ్ అలాగే మన సబ్బవరం శీలానగర్ హైవే కూడా కంప్లీట్ అయిందంటే మనకి ఈ రూట్లో హెవీ వెహికల్స్ కూడా తగ్గుతాయి. మోస్ట్లీ ఇప్పుడు ఈ హెవీ వెహికల్స్ అని ఎందుకు వస్తున్నాయంటే మనకి సబ్బవరం నుంచి శీలానగర్ రోడ్ కంప్లీట్ అవ్వలే కాబట్టి సిటీలోకి లేదా పోర్ట్కి వెళ్ళాలంటే ఈ రూటే మనకి మెయిన్ రోడ్గా ఉంటుంది హెవీ వెహికల్స్కి. అందుకే మోస్ట్లీ ఈ రూట్ని యూజ్ చేస్తారు. మీరు నైట్ 10 దాటిన తర్వాత చూస్తున్నట్లయితే మొత్తం హెవీ వెహికల్సే ఉంటాయి. మీరు నైట్ టైం కానీ జర్నీ చేస్తున్నట్లయితే ఈ రూట్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనమైతే ఆంధ్ర సబర్మలుగా పిలువబడే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. మీకు కనిపిస్తుంది కదా చాలా క్లియర్గా స్వామివారి ఆలయం అయితే మీకు ఆ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే స్వామివారి ఆలయం. సో అయ్యప్ప స్వామి వాళ్ళు వేసుకున్న ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా బాగుంటుంది. మరి మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం మళ్ళీ వచ్చిన రూట్లోనే బ్యాక్ అయితే వెళ్దాం. మీకు అప్పుడు ఈ రూట్లో క్లియర్గా కనిపిస్తుంది ఎలా వర్క్ జరిగింది. అండ్ అలాగే మనం స్కై వ్యూ అండ్ రోడ్ వ్యూ రెండు చూసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందనేది. మనం అటు నుంచి వచ్చేటప్పుడు ఓన్లీ జస్ట్ కిందకి చూసుకుంటూ వెళ్ళాం. సో అలా చూడడం ఎందుకంటే మనకి సన్ ఆపోజిట్లో ఉన్నాడు, మనం సైడ్గా చూసినా మనకి ప్రాపర్ విజువల్స్ రావు. సో అందుకే మీకు నేను కిందకి చూపించాను. అండ్ మళ్ళీ మీరు ఈ వ్యూ మిస్ అవ్వకూడదని చెప్పేసి రిటర్న్లో ఈ వ్యూ చేస్తున్నాను. మరి ఎలా చూపించాను అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మన ఐడియా బాగుందో లేదో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పుడు మనమైతే ఇలా వెనక్కి వెళ్తున్నాం కదా, వెనక్కి వెళ్తున్నప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు మధ్యలో కొన్ని చెట్లు అయితే ఉంటాయి. ఆ చెట్లు కూడా రిమూవ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రోడ్ వైడింగ్ చేస్తున్నారు కదా, రోడ్డు మధ్యలో చెట్లు ఉంచారు కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్లను అయితే తీస్తారు. వన్స్ ఈ రోడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను మీకు సేమ్ విజువల్స్ చూపిస్తాను. అప్పటికి ఇప్పటికి మీకే డిఫరెన్స్ అర్థం అవుతుంది. ఈ రోడ్లని ఎందుకు వైడింగ్ చేస్తున్నారంటే ఈ వైడనింగ్ చేయకపోతే ఫ్యూచర్లో చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు మన విశాఖ నగరం కూడా ట్రాఫిక్ నగరంగా మారుతుంది. అలా మారకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచే ప్రాపర్గా ప్లాన్ చేసుకుని మొత్తం చేయాల్సిన రోడ్లను వైడనింగ్ చేస్తే ఫ్యూచర్లో మనకి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అందరూ మార్నింగ్ కదా ఎర్లీగా కంగారుగా వెళ్తూ ఉంటారు. సో ప్లీజ్ కొంచెం ఎర్లీగా బయలుదేరి లేట్గా కాకుండా కొంచెం ముందుగా వెళ్ళండి. అండ్ అలాగే ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతూ వెళ్ళండి. మోస్ట్లీ చాలా మంది ఎర్లీ మార్నింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల ట్రాఫిక్ రూల్స్ని అవాయిడ్ చేస్తారు. అండ్ అలాగే చాలా మంది ప్రమాదాలకు గురై వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. సో ప్లీజ్ అందరూ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వండి. మీరు వెళ్ళాల్సిన లేన్లో వెళ్ళండి. ఇంకొక లేన్లోకి వెళ్లకుండా ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మీరు వెళ్ళాల్సిన లేన్లో కాకుండా పక్క లేన్లోకి రావడం వల్ల ట్రాఫిక్ జామ్ పెరుగుతుంది. అండ్ అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. అలా జరగడం వల్ల మీరే నష్టపోతారు. మీరు నష్టపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ మీరు వెళ్ళాల్సిన లేన్లో వెళ్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అప్పుడు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. లేదా ఒక్క ప్రమాదం జరగడం వల్ల ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అండ్ వెళ్లాల్సిన చాలా మంది సమయానికి వెళ్ళరు. నేనైతే నా అప్కమింగ్ వీడియోలోని అందరికీ అర్థమయ్యేలాగా రోడ్ని ఎలా యూజ్ చేయాలి, ట్రాఫిక్ రూల్స్ ఏముంటాయి అనేది క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. ఫైనలీ మనమైతే మళ్ళీ మన రైల్వే బ్రిడ్జ్ కదా, రైల్వే బ్రిడ్జ్ వరకు వస్తాం. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. అండ్ లెఫ్ట్కి రైట్కి రోడ్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్లో వెళ్ళామంటే పెందుర్తి రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైట్ నుంచి వెళ్ళినా కూడా పెందుర్తి రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైట్కి వెళ్తే దగ్గరగా ఉంటుంది, లెఫ్ట్లో వెళ్తే కొంచెం టైం పడుతుంది రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక గోస్ట్ ట్రైన్ అయితే వెళ్తుంది. అండ్ ఇది మన పెందుర్తి రైల్వే బ్రిడ్జ్. అండ్ రైట్ సైడ్లో మీకు మన నేషనల్ హైవే సెక్షన్లో ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఫైనల్లీ నేనైతే మీకు మన పెందుర్తిలో జరుగుతున్న రోడ్ వైడనింగ్ వర్క్స్ని చూపించాను. అలానే కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు కంప్లీట్గా చూపించబోతున్నాను ఈ ప్లేస్ని. మరి ఈ వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనైతే ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్ చూస్తారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన పెందుర్తి కదా, పెందుర్తి దగ్గర రోడ్ వైడనింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి. అండ్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా వేస్తున్నారు. అండ్ ఆ వర్క్స్ అని కూడా ఎలా జరిగాయో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. మరి వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనమైతే వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.